పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఓం మహేశ్వరాయ నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం పద్మావతి. నాథాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. త్వరగా రా. ఏమిటంత తొందర? త్వరగా పెట్టు, ఆకలిగా ఉంది. చాలండి, ఇది పలహారం కాదు, ప్రసాదం. ఓ. ఆహా, ఇంత ప్రసాదం తింటేనే ఇంత పుణ్యం వస్తే మొత్తం ప్రసాదం తింటే ఎంత పుణ్యం వస్తుందో. అబ్బా, మీతో ఆర్గ్యూ చేయటం నా వల్ల కాదు. పదండి, చెప్పిందంతా గుర్తుందిగా. నేను మర్చిపోతే కదా పద్మ. ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం. అర్జున్ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం. అర్థమైందా? డెఫినెట్లీ. ఇవాళ వాడి బర్త్డే కదా, ఎలాగైనా ఈ టాపిక్ తీసుకొచ్చి నేను కన్విన్స్ చేస్తా కదా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. హ్యాపీ బర్త్డే. హే హే హే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Arjun, come on, my dear boy. No, please. నేను స్టడీగా ఉన్నాను. Okay. Come on. Yes, correct. Padma! Steady. Grandmom! హ్యాపీ బర్త్డే డార్లింగ్. Thank you. But why? ఫర్ కమింగ్ లేట్. Point. వెళ్ళి బట్టలు మార్చుకో, భోజనం పెడతాను. వెళ్ళు. Both of you, don't fight, huh? పోరా. Hey, go. మీరు ముందు లోపలికి వెళ్ళి వాడితో నేను చెప్పిన విషయం గట్టిగా మాట్లాడండి. దేని గురించి? వాడి ఓ, ఆ హ్యాంబర్గ్ రామారావు సంబంధం గురించా? రామారావు కాదు, రంగారావు. అదే రంగారావు గురించి, ఆ సంబంధం గురించి. సరే, వీడితో మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను. రేయ్ అర్జున్, జాగ్రత్త. జాగ్రత్త ఏంటి, చంపేస్తాను. Yeah. Hey, Krishna. ఏం చేస్తున్నావురా? Research. ఓకే, మరి మీ నాన్న అడగమంటుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని. No. చేసుకోవా? Nah. అయితే ఓకే. Okay. Grandmom, వంటలన్నీ అదిరాయి. స్పెషల్లీ చికెన్ పికిల్. అది హ్యాంబర్గ్ రంగారావు గారు పంపించింది. ఎవరు పంపిస్తే ఏమైందమ్మా? చికెన్ ఆవకాయ సూపర్. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. రోజు ఆవకాయ చేసి పెడుతుంది. కరెక్ట్. ఆవకాయ కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సిలీ. ఇది కరెక్టే. డోంట్ జోక్. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? నో. నీతో మాట్లాడను. ఓ గాడ్. ఓకే పద్దు స్వీట్, నీ కోసం చేసుకుంటాను. హ్యాపీ? కానీ ఒక కండిషన్ ఉంది, నాకు చందమామ లాంటి అమ్మాయి కావాలి. ఓకే, గుడ్ నైట్. అది నేను చూసుకుంటాను. చందమామ లాంటి అమ్మాయి అంటే రాత్రి వచ్చి పొద్దున్న వెళ్ళిపోవాలన్నమాట. ఓ, నైట్ ప్రోగ్రామా? వాట్? హౌ డేర్ యు? జోక్. వెధవా. ఆగు. మర్యాదగా వచ్చి నా చేతిలో తన్నులు తింటావా తినవా? ఐమ్ సారీ పద్దు, నాకు చాలా పని ఉంది, రేపు వచ్చి తింటాను. బాయ్. అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి. నాకు తెలుసు పద్మ, ఎంతో ప్రేమించేవాడి అమ్మా నాన్నలు ప్లేన్ క్రాష్లో లేకుండా పోయారు. మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం. అది వాడికి తెలుసు. ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక రోజు దూరం అయిపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు. జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి. నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి. మిమ్మల్ని ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చారు. నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను, వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి. మీ మాట కాదనడు. సరే, ముందు మీరు మాట ఇవ్వండి. సరే పద్మ, చెప్తారు. వాడికి తప్పకుండా చెప్తాను. గుడ్ మార్నింగ్ ఫోక్స్. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకొచ్చావా? కాఫీ, ఆరెంజ్ జ్యూస్ రెడీ. సరే. గ్రాండ్ మామ్. లేపొద్దు, పొద్దున్నే తన్నులు తింటానన్నానుగా, అందుకే వచ్చాను. లేపు. ఓ అదే.
పద్మా చూడు నీ ముద్దులు మనవడు వచ్చాడు 4 వాయించు. హరియా పద్దు, లేట్ అవుతుంది. పద్మా పద్మా అరే ఏమిటి ఏమైంది? అర్జున్ ఏంటి చేతులు చల్లబడ్డట్టున్నాయి? అరే పద్మా పద్మా ఏంటి పద్మా పద్మా అర్జున్ పద్మా 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 అర్జున్ ఒంటరి వాడు చేసి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. పద్మా బాబు అర్జున్ నేను నిద్రలేవగానే 57 సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం, తన నవ్వు, తన గొంతు ఇక నాకు కనబడవంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. అర్జున్ ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్నేమీ అడగలేదురా. మొదటిసారి అడిగింది, అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా. అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో మాట్లాడదేమోరా. దేని గురించి తాత? నీ పెళ్లి గురించి. తాత, నేను అసలు పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా. ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి తాత? అర్జున్! తాత ప్లీజ్ డోంట్ ఎమోషనలీ బ్లాక్మెయిల్ మీ. ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్. చూడు రే, నీ గోల్ఫ్ టోర్నమెంట్ ఎప్పుడురా? వాట్? గోల్ఫ్ టోర్నమెంట్ ఇంకా 4 రోజులు ఉన్నాయి. వై? బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే చూడు, లైఫ్ మస్ట్ గో ఆన్. Frankie, sell this auto off the back Platz. Tata! 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 ఎక్కడికి వెళ్ళిపోయా తాతయ్య? ఈదుళ్ళపల్లి. ఏ పని కానివ్వండి. అరెరెరెరెరే, ఏటండి కృష్ణారావు గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా సూటు బూటు వేసుకొని తిరిగే మీకు ఆ గెటప్ ఏంటండి? ఏమిటి సర్పంచి, నేను సూటుతో పుట్టానా బూటుతో పుట్టానా? మన బ్రతుకంతా వ్యవసాయమే కదయా. అవును అనుకోండి, కోట్ల ఆస్తులు కోటి బిజినెస్లు ఉండే మీకు ఆ చేతిలో కర్ర ఏంటండి? సర్లే పోవాయా. కృష్ణారావు! ఏ ఓల్డ్ మ్యాన్! ఐ ఫౌండ్ యు! నా నుండి పారిపోదాం అనుకున్నావా? నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా, పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికే వచ్చాను. నీకోసం స్కాట్లాండ్ యార్డ్, ఇంటర్పోల్, పేడ, పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా? ఏంటి అవతారం? కరెక్ట్ గా చెప్పారండి. 2 రోజులు బట్టి నేను అదే చెప్తున్నాను కానీ వింటం లేదు. హాయ్, ఆ, ఐఎమ్ అర్జున్. వేదిరపల్లి సర్పంచ్ బాబురావు పోతే. పోతేనా? ఆ, మీరున్నారు కదా? అవును ఉన్నాను. అది నా ఇంటి పేరు, పోతే బాబురావు. నీకేమైంది తాత? నాకా జ్ఞానోదయం అయింది. జ్ఞానా? నిన్ను మార్చలేనని నాకు అర్థమైంది. ఒరేయ్, ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు. నువ్వు నా మాట వినవు, ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు. అందుకే
ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బతుకుదామని వచ్చేసాం. అయితే ఇంకా రావన్నమాట. వస్తాను. నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా వస్తాను. ఓ అంతే కదా, పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం ఏంటి? నేను రెండు చేసుకున్నాను. చూడు బాబు, నీ పెళ్లి సంగతి నాకు వదిలే. అయితే నాకు 2 చేస్తారా? తాత, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు. నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను. ఐ రియలీ డోంట్ కేర్ తాత, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్, ఈ ఊర్లోనే ఉండు. ఏ పోతే ఆ, వస్తాను. అలాగే. పోరా ఓ, తాతకు దగ్గులు నేర్పుతావా? నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఓ, నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను చూస్తాను. బాయ్. హే, లెట్స్ గో. అదేంటి బాబు, జర్మనీ వెళ్తానన్నారు, ఇక్కడే పంచర్ అయిందా? మా తాతగారిని సరిగా చూసుకోండి, అది చెప్పడానికి ఆగాను. ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు, మీరు. ఆయన రెడీగా ఉండమని చెప్పండి, కోటలతో వస్తాను. కృష్ణారావు గారు, మీ మనవడు జర్మనీ వెళ్ళట్లేదండి, కోడలతో వస్తానని చెప్పారండి. అదేంటండి, ఏం మాట్లాడరే? నాకు ముందే తెలుసు ఇలా జరుగు. రే అర్జున్, ఆహా, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉన్నావురా, ఏం మార్పు లేదు నీలో. అరే పాగల్ గాని ఎక్కడ ఉన్నావు బాయ్? అర్జున్, అర్జున్, నువ్వు కూడా చిన్నప్పుడు ఎలా ఉన్నావు, అచ్చం అలాగే ఉన్నావురా, అసలు ఏం మార్పు లేదురా నీలో. అలాగే. అదేంటి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియెస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా. తర్వాత కష్టమైంది కూడా అదే. అఫ్ కోర్స్ మీ తాతగారికి కష్టంతో పని లేదనుకో, నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం. చెప్పరా, మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు, పిలిపించరా. నాకు కాస్ట్ ముఖ్యం కాదురా. పోనీ క్యాష్ కావాలా? నాకు లేదా? వావ్, గుడ్ పాయింట్. 600 కోట్లు అంటే స్మాల్ అమౌంట్ ఏం కాదులే. నాకు ఇవన్నీ కాదురా పప్పి. యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను. దాట్స్ ద ప్లాన్. నీకు ఇన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను, అమ్మాయిలు కూడా తెలుసు అనమాట. ఏంట్రా సిగ్గుపడుతున్నావు, లవ్వా? ఐ డోంట్ నో. అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట. బట్ హూస్ ద హాట్ చిక్ యా? చెప్తాను. నేను 5th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తూనీగా చెప్పరా, లేట్ ఏంటి? శాలిని, ఎక్కడ? 1989 తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు. శాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు. నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది శాలినితోనే. తను చాలా బాగా ఆడింది, నేనేమీ ఆడలేదు. ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ తగలకుండానే ఓడిపోయాను. అది చూసి తను నన్ను వెక్రించింది. నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది. రిజల్ట్, శాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది. తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు. వెంటనే శాలినికి పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడుందో. తూనీగా కంటే టచింగ్ గా ఉందిరా. ఇప్పుడు శాలిని ఎక్కడుందో తెలుసుకోవాలరా. ఎస్, తప్పకుండా తెలుసుకోవాలి. తన పూర్తి పేరేంటో తెలుసా? శాలిని రావ్. టెన్నిస్ శాలిని రావ్. రేయ్, చంపేశావ్. శాలిని ఇప్పుడు సూపర్ స్టార్ రా. తనంటే జనంలో పిచ్చ క్రేజ్ రా బాబు. అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్స్ ఆడుతూ బిజీగా ఉంటుందిరా. లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది. షీస్ డామ్ క్యూట్ మ్యాన్. చాలా చాలా అందంగా ఉందిరా. ఎమోషన్ ఎక్కువైంది. తన్ని సిస్టర్. ఎంత అందమైన సిస్టరా. ఏం చేస్తున్నావు? ఇంకెందుకు లేటు, వాళ్ళ ఫాదర్తో డైరెక్ట్ గా మాట్లాడేద్దాం. అవసరం లేదు. ఏ? నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు. ఆ? నేను 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు A+B² ఎంత? చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా. ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్. అర్జున్ నువ్వు చెప్పరా. I don't know, sir. ఏరా, మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు చదువు అక్కర్లేదు ఆ అనుకుంటున్నావా? ప్రాణ సంకట పరిస్థితిలో నువ్వు పెద్ద సంధ్య అయ్యాక నన్ను కోట్లు దేవతలా లెక్కలు రక్షించింది. నీకు చదువు కావాలరా. ఇప్పటికే లెక్కల్లో 3 సార్లు ఫెయిల్ అయ్యావు. A square plus 2AB plus B square, sir. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు సార్, నాకే గుర్తు వచ్చింది.
సంధ్య నీ చేయి చూపించు. కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్కి దొరికిపోయింది. తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది. తను చేసిన ఆ సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. సారీ సంధ్య, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్వాలేదు, నువ్వు ఊరుకోద్దు. లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి. లక్ష్మణ్ రావు మాస్టరే మా ఫాదర్. తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం. తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాపం. అవకాశం దొరికితే మన్న కొట్టే ఆడవాళ్ళని చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా. కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా. రెండు తూనీగలో బాగున్నాయిరా. డిసైడ్ చేయడం కష్టమే కదరా. పప్పి, ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా. ఓకే ఓకేరా. రై, సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా. తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెచ్చ. మనుషులంటే మాత్రం పెద్దగా పడదు. వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు డబ్బులు సంపాదించాడు రా. తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులను బాధ పెడితే మాత్రం తట్టుకోలేదురా. అందుకే తనకి చేతనైన లెవెల్లో అయ్య బాబోయ్ ఇలా సాఫ్ట్ గా చెప్తూ ఉంటుంది. ఎంత గార్జియస్ గా ఉందిరా పప్పి. అంటే బాగుందనే కదా. యా ఆ. పప్పి, ఇద్దరులో ఎవరు బాగున్నారు? అది మనుషులు చెప్పడం కష్టం. దేవుడికి వదిలేద్దాం, టాస్ వేద్దాం. ఏయ్, 50-50కి ఇది ఓకే. నా క్యాల్కులేషన్ వేరు. అంటే నేను 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంకో తూనీగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో నువ్వు కూడా ఉన్నావు. అది వర్షాకాలం. ఒరే, నువ్వు లవ్ చేసింది పని మనిషి బాయమ్మనా? ఛీ, పని మనిషి కాదురా, ఇడియట్. ఇప్పుడు మా డ్రైవర్ కూతురు రిమెంబర్ శ్రావణి అక్కడే ఉంది. తను మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆడుకోవాలని అనుకుంది. కానీ నేను పొగరుగా ప్రవర్తించి తనను బాధ పెట్టాను. తాతయ్య ఈసారి నాకు పెద్ద లెక్చర్ ఇచ్చాడు. కొట్టపోయాడు కూడా. అప్పుడు శ్రావణి నన్ను కాపాడి వదిలేయండి తాతయ్య, చిన్నపిల్లాడు కదా అని చెప్పింది. చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పాను. తప్పు బాబు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకు దండం పెట్టకూడదు. స్వీట్ గా ఎక్కడ ఉందో. ఏయ్, నో టియర్స్. ఇంకేడుపు రాదు, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా. శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా. నువ్వు ఈ బుక్ చదివేలోపు నేను అడ్రస్ కనుక్కుంటా. వెళ్ళు. శ్రావణి మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతాను. వాళ్ళ నాన్నగారు చనిపోయి 10 సంవత్సరాలైంది. తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటాను. ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి ఇస్తే వాళ్ళ బాబాయ్ దాన్ని ఆక్రమించుకున్నాడు. శాలిని, సంధ్య, శ్రావణి. రే, ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి. ఏ ఒక్కళ్ళు ఎస్తానో నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. యా, నీకు బాగా ఎవరు నచ్చారా? నిజం చెప్పునా, ఆ, ముగ్గురు నచ్చారా? అయితే ముగ్గురిని చేసుకో. ఏయ్, జైల్లో పెడతారు. ఓ సారీ, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అర్థమైందిరా. ముగ్గురులో ఎవళ్ళకి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు. కరెక్ట్. ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటారు. ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా. మైండ్ బ్లోయింగ్ యా. ఫస్ట్ ఎవరు? షాల్ని, నీ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది. కమ్ ఆన్ డాడ్, గివ్ మీ అ బ్రేక్. ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూపిస్తారు. హే షాల్ని బేబీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ సర్వీస్ మీద వర్కౌట్ చేద్దాం, ఓకే? హే, గుర్తుంది కదా, ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్, వింబల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వి హావ్ టు విన్, ఓకే? ఓకే. డాడీ, మీకు ఇది చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ? ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. డాడ్. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా? ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఆమె టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది.
ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాల్నీ రావు గురించి తెలియని వాళ్ళు ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్ కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్ వాట్? జస్ట్ మినిట్. డాడ్ ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్. కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా. యా, నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు, వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. Yeah. ప్లెజర్ మీటింగ్ యూ. శాలిని, నైస్ మీటింగ్ యూ. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే, వాళ్ళుగా ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్డ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమేని తెలిసి తీసుకొచ్చాం, అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. ఛా, నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాకా? ఇలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా? డ్యూడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, బి అన్ ఇండియన్. Yeah, go, peace. ఓకే. ఏయ్, నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు, ఆపు. సిగ్గు లేదు? నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంట్రా? కృష్ణ. కృష్ణ. 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్, నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. Run, puppy. Get lost. Come on. డ్యూడ్, కన్ఫర్మ్డ్ గా పీకేమంటావా? కన్ఫర్మ్. ఆ రాక్షసితో నేను పడలేను. అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏ గుడ్ ఐడియా. తన కుక్కలంటే ఇష్టంగా. థ్యాంక్స్ కాదు, ఈసారి ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకో. ఎందుకు ఇవ్వదే? క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఓకే. ఓన్ ప్రైజ్ గా కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇవ్వదా? సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు. ముందు చెప్పింది చేయవే. మళ్ళీ నేను తెస్తాను. వెయిట్. శ్రావణి, ఎంతసేపే? 1 minute.
Here we go. Oh, sorry. ఏ పప్పే, డ్యూడ్ అదేంట్రా అమ్మాయిని తీసుకొస్తానని బ్యాగ్ తీసుకొచ్చావు. ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది. ఏ అమ్మాయికి రూట్ తెలీదా? షడప్. ఓ ఇంకెన్నాళ్ళు తిరగాల నీతో. ఏమే మంచినీళ్ళు? నాన్న వచ్చింది. రామ్మ బంగారం, అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే? ఆఫ్ చేసి పెట్టడానికే? అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా? అవునులే, కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా, నా ఫోన్ అన్న పొగరు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోన్ గట్టిగా చెప్పిస్తావు? ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోను? అమ్మా సెల్ పోగొట్టేసిందంటే. పోగొట్టేసావా? అది కాదు పిన్ని, 3000 రూపాయల ఫోను. ఫోన్ పోవడం అంటే ఎవరు నా బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్? అవును, మీ బాబు సంపాదించి పెట్టేలేడుగా, ఏమైనా పోగొట్టేసుకుంటావు. ఇవాళ సెల్లు పోయింది, రేపు ఒళ్ళు పోతుంది. ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది. ఇవాళ దానికి కూడెట్టకు. పోగొట్టేసిన చాలక ఇంకా వెధ మొహం వేసుకొని ఇక్కడ నిల్చున్నావేంటి? పో లోపలికి. ఫోన్ నేను కావాలని పోగొడతానమ్మా. అందరూ తిడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు. ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు. అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు, నేను నోరుండి మాట్లాడలేను. నా పరిస్థితి నీలాగే ఉంది నానమ్మ. సరే, చిట్ ఫండ్ కంపెనీ వాడైతే అలాగే నాన్న. హలో హలో, శ్రావణి గారు ఉన్నారా? 1 సెకండ్. మీరా? శ్రావణి ఫ్రెండ్. శ్రావణి ఫోన్. ఎవరో అబ్బాయి బయటికి వెళ్ళి మాట్లాడు. అబ్బాయా? హలో హలో హలో, శ్రావణి గారా? అవునండి, మీరెవరు? నా పేరు కృష్ణ అండి. మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా? అవునండి. కలర్ చెప్పండి. బ్రౌన్. నాకు దొరికిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ మీకెలా దొరికింది? కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు. బ్యాగ్ పడిపోయింది. అయినా అతను ఆగలేదు. చూస్తే అందులో ఫోన్ ఉంది. అయితే ఎక్కడ కలవమంటారు? రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా? నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా? నో ప్రాబ్లం, బాయ్. నా ఇంటి నెంబర్ మీకెలా తెలుసు? నేను హచ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నంబర్ తెలుసుకున్నాను. ఓ ఓకే, ఓకేనండి, థ్యాంక్స్. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. హలో కృష్ణ గారు, నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? 15 minutes లో వస్తున్నాను సార్. 56 seconds. ఏంటి? నీ లోపల నా పర్సనల్ రికార్డ్. సో వాట్? నాకెందుకు చెప్తున్నావు? నిన్ను ఇంప్రెస్ చేయడానికి. ది గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ షాలిని నుంచి ఒక స్మాల్ కాంప్లిమెంట్ వస్తుందేమో. దట్స్ ఆల్. నేను నీకు తెలుసన్నమాట. కమ్ ఆన్, నువ్వు తెలియదు ఎవరికి. ఇన్ఫాక్ట్ నేను చాలా రోజులుగా నీ బిగ్గెస్ట్ ఫ్యాన్. 1 second. ఆటోగ్రాఫ్ ప్లీజ్. లిఫ్ట్ లో తెలియనట్టు పోసుకొట్టా. అడిగితే అక్కడే ఇచ్చేదాన్ని కదా ఆటోగ్రాఫ్. ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోగానే అలా పేజ్ తిప్పేసినట్టు నీ మైండ్ లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఐ వాంటెడ్ టు బి స్పెషల్. అందుకే. సారీ, నువ్వు పప్పులో కాలేసావు. కమ్యా. ఒక రూమ్ లో 10 మంది ఉన్నారు అనుకో. 9 మంది నిన్ను గుర్తుపట్టి ఒక్కడు పట్టించుకోలేదు అనుకో. ఆ ఒక్కడే నీకు గుర్తుంటాడు. కరెక్టా? అదే నేను ట్రై చేశాను. ఐ డోంట్ బిలీవ్ యూ. కొంచెం ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. మిస్టర్ కృష్ణ, ఆహా, నా పేరు గుర్తుంది. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. ఐ నీడ్ టు రిలాక్స్. రేపు నాకు మ్యాచ్ ఉంది. ఓకే, వెళ్ళు. కానీ రేపు నువ్వు మ్యాచ్ గెలవడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఈ హోటల్లోనే మంచి డిస్కో ఒకటి ఉంది. అక్కడ 9 o'clock వెళ్ళు. డాన్స్ చేయి, ఎంజాయ్ చేయి. డిస్కోకి మ్యాచ్ కి సంబంధం ఏంటి? కమ్ ఆన్ శాలిని, అక్కడ మ్యూజిక్ అదిరిపోతుంది. బ్రహ్మాండంగా క్రౌడ్ ఉంటుంది. అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయి. రేపు 100% మ్యాచ్ నువ్వే గెలుస్తావు.
ఇంపాసిబుల్. అరే బాబా అక్కడ నేనుంటాను, ప్లీజ్ కమ్ నా. నీకు మా డాడీ గురించి తెలీదు. నీ డాడీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ నీతో ఉన్నాను, నీతో మేనేజ్ చేశాను కదా. ఇంకొకసారి అయినా నో ప్రాబ్లం. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఛీ, ఈ ప్యాంటీస్ మనకు చాలా. రే ఇప్పుడు అంత అర్జెంట్గా బట్టలు కొనాలా? రాత్రి షాల్నీతో డిస్కోకి వెళ్ళాలిరా. రే డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా. అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. Ladies and gentlemen, your attention please. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్ పెట్టుకుని నిన్నేరా నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే నీకు ఏ గిఫ్ట్ వచ్చినా అది నాదే. చెప్పేకెత్తరా. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు. మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య, సంధ్య అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు. ఇతను మాత్రం పూల మొక్కల మీద ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు ఇలా అందరిలోన పరువు తీస్తారా? మన దేశం పరువే తీసాం. అయినా నా పేరు సంధ్య, నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా. మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా లేరా. ఏరా కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. టీ. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే తన కూడా నీట్ అయిపోయారా, జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపటిలోగా పని జరగలేదనుకో, అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్, పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే పా. ఓకే బాయ్. హాయ్. హాయ్. హలో. సారీ, ఐమ్ నాట్ ఫ్రీ. మరి నన్నెందుకు రమ్మన్నావు? మిమ్మల్ని నేనా? ఆఫ్ కోర్స్. ఐమ్ సారీ మ్యామ్, నేను శాలిని అని ఒక చిట్టు మొహం అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను. మీరేవో ఏంజల్లో ఉన్నారు. కానీ మనం ఎప్పుడో శాలిని. వావ్, వెరీ బ్యాడ్ యాక్టింగ్. రియలీ? నిజంగా నేను గుర్తుపట్టలేదు. గెట్ లాస్ట్. నీ బాయ్ ఫ్రెండ్ మీద ఒట్టు. ఐ డోంట్ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్. అయితే నా మీద ఒట్టు. యు. Don't worry, मैं हूं ना. Hi sir. Don't call him. హాయ్, గర్ల్ ఫ్రెండా? అవును సార్, వీళ్ళ డాడీకి తెలియకుండా ఎలా లేచిపోతామని ప్లాన్ చేస్తున్నాం. ఓ గాడ్, యూత్ అంతా ఇంతేనా? ఏమిటి అలా వాలిపోతుంది? డ్రింక్ ఎక్కువైంది సార్. ఓ మై గాడ్, గర్ల్స్ చాలా పాడైపోతున్నారు. కరెక్ట్ సార్. మా అమ్మాయిని చూడు, బుద్ధిగా నిద్రపోతోంది. తనని చూసి ఇలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి. అందరు మీలా లక్కీ కాదు కదా సార్. ఇలా తాగుతుందని తెలిస్తే వీళ్ళ డాడీకి హార్ట్ అటాక్ వస్తుంది. పూర్ ఫెలో. ఈ అమ్మాయి ఇలా తయారైందంటే వీళ్ళ డాడీ పెద్ద ఇడియట్ అయి ఉంటాడు. ఆయన నాకు తెలుసు సార్, ఆయన నిజంగానే పెద్ద ఇడియట్. ఎగ్జాక్ట్లీ. Hey you. I'm sorry, man. Shut. Get out of this place. గుడ్ మార్నింగ్. Good morning. మార్నింగా? Oh God. తెల్లారిపోయిందా? మ్యాచ్. నా జాకెట్.
గుడ్ లక్. బ్యాక్ హ్యాండ్, కాన్సంట్రేట్. శాలిని 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 ఏంటది? ఏంటి గేమ్ ఇంత వర్స్ గా ఆడుతున్నావు? 24 hours టెన్నిస్ తప్ప మరొకటి తెలియని నన్ను డిస్టర్బ్ చేశావు. అందుకే ఓడిపోతున్నాను. గెలవాలని ఎంత ప్రయత్నించినా ఓడిపోతున్నాను. గెలవాలని ఆడితే ఓడిపోక ఏం చేస్తావు? వాట్ యు మీన్? శాలిని, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఆడుతున్నావు. అందుకే ఈ ఆట నీకు పెద్ద పనిలా కనిపిస్తుంది. ఆటిట్యూడ్ ని వదిలేయి. స్కోర్ బోర్డ్ ని చూడొద్దు, వచ్చే బాల్ ని మాత్రమే చూడు. ఇది టెన్నిస్ మ్యాచ్ అనే విషయం మర్చిపో. రాత్రి చేసావు కదా, అలా డాన్స్ చేస్తున్నాను అనుకో. ఎంజాయ్ ది గేమ్ శాలిని. నేను ఎవరు ఓడి. 1 second sir. శాలిని, get on the court and dance. కోర్ట్ లోకి డాన్స్ చేయి. డాన్స్ శాలిని, డాన్స్. You're the tennis queen. Hey, don't disturb her. Hey, cool. Come on శాలిని, come on. Come on, Charlie! Come on, that's the way! Magic! Congratulations! You did it! డ్యూడ్ డిసైడ్ అయిపోయినట్టే కదా? అవునరా, ఇంత తక్కువ టైంలో ఇంత క్లోజ్ అవుతావు అనుకోలేదు. ఓహో, శాలినియే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఫైనల్ గా ఫిక్స్ అయిపోయినట్టే కదా? 90%. 56% కి ఈ రోజుల్లో మ్యారేజెస్ అయిపోతున్నాయి. 90% ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సరే, శ్రావణికి బ్యాగ్ ఇచ్చేసి వస్తాను. ఎంతసేపట్లో వస్తావు? ఎంతసేపు రమ్మంటావు? 5 minutes వచ్చాయి. ఓకే, డన్. మిస్ శ్రావణి కృష్ణ, ఫ్రమ్ హజ్. థ్యాంక్ యూ సో మచ్. అందులో డబ్బులే లేవు. తెలుసు, నేను వేరే దానికోసం వెతుకుతున్నాను. థ్యాంక్స్. యు వెల్కమ్. ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది ఈ బోడీ సెల్ కోసం. 16 ఏళ్ళ నుంచి తిట్లు చివాట్లే. చచ్చిపోతే బాగుండనిపిస్తోంది. కానీ నానమ్మ తనే లేకపోతే ఇంకెన్నాళ్ళు భరించాలా? ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఇంకా ఇంత చదవాలి. అక్కడ ఎవరు పట్టించుకోరు. ఆపద్దు, కంటిన్యూ. టిష్యూస్ అన్నీ అయిపోయాయి, అందుకే షర్ట్. చూసారా నవ్వితే ఎంత అందంగా ఉన్నారో? ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చుగా. నవ్వడం మర్చిపోయాను.
అయినా ఇదంతా మీకు ఎందుకు చెప్పాలో నాకు తెలియదు. మళ్ళీ మీరు ఎప్పుడు కలవరన్న ధైర్యం కూడా కావచ్చు. ఎనీవే థ్యాంక్స్. యు వెల్కమ్. బాయ్. అదేంటి మీరు నన్ను ఫాలో చేస్తున్నారు? హచ్ wherever you go we follow. నన్ను డ్రాప్ చేయమంటారా? అక్కర్లేదు, స్కూటీ ఉంది. అయితే నన్ను డ్రాప్ చేస్తారా? అదేంటి మీరే నన్ను డ్రాప్ చేస్తున్నారు? బస్లో డ్రాప్ చేద్దాం అనుకున్నాను. ఓకే. చూడు, ఎక్కడ చూసినా వెధవలు ఎక్కువైపోతున్నారు. వెళ్ళి తనమంటారా? వదిలేండి. ఏ లారీయో గుద్ది వాడే న్యూస్ లో పడతాడు. శ్రావణి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక చిన్న అడ్వైస్. హ్యాపీనెస్ అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. దుఃఖం ఎదుటి వాళ్ళ వల్ల వస్తుంది. మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినంత కాలం మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదన్నది పాత సామెత. మీరు పడినంత కాలం మిమ్మల్ని ఎప్పుడు తోస్తూనే ఉంటారు. ఒక్కసారి తిరగబడితే వాళ్ళు పడతారు. గాట్ ఇట్? యా. ఏ ఇక్కడ ఇదే నా స్టాప్. థ్యాంక్ యూ శ్రావణి గారు. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి. బ్యాగ్ ఇచ్చినందుక కాదు, బ్రతకడానికి ధైర్యం ఇచ్చినందుకు. నేను థ్యాంక్స్ చెప్పింది లిఫ్ట్ కోసం. ఎనీవే 10 రూపీస్ మీకు కూడా సేవ్ అయ్యాయి కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంబానీకి ₹1 సేవ్ చేసినట్టుంది. మీరుండేది ఇక్కడేనా? ఇక్కడే స్టోర్స్ పైన బ్యాచులర్ రూమ్. హాయ్, నా రూమ్మేట్. ఓ ఓకే దెన్. బాయ్. బాయ్. డ్యూట్, అకౌంట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి వచ్చావేంటి? నచింద్ర 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ మహారాణ్లా ఫీల్ అయ్యే అమాయకత్వం, కదిలిస్తే గుక్క పెట్టేడ్చే ఆ పసితనం బాగా నచ్చింది. మరి 90% శాలని? అక్కడ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఇన్నసెన్స్, రెండు ప్యూరే కదా. ఇద్దరు నచ్చారు. నేను చచ్చాను. డ్యూట్, చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీయే కదా అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాటుతుంటే తెలుస్తుందిరా, ఇట్స్ వెరీ టఫ్. యా, తొందరగా కానివ్వరా, సంధ్య వచ్చేలోపు వెళ్ళాలి. బట్ డ్యూట్, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది. కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంతా నాటించావు? తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది. ఓహో, ప్లస్ చేయకపోతే చంపేస్తుంది. నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను. మంచి పనులు కూడా చేస్తావా? యాక్చువల్లీ మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆ రోజు కుక్క పిల్ల, అర్జెన్సీ, యు నో, సంధ్య, కృష్ణ, పప్పి తెలుసు. ఓ వెరీ ఫేమస్. మీరు నాకు సారీ చెప్పకర్లేదు ప్లీజ్. నేనేం సారీ చెప్పట్లేదు. ఇంకోసారి రిపీట్ చేస్తే నీ ఫోటో నా దగ్గర ఉంది. ఈనాడు నెంబర్ కూడా ఉంది, జాగ్రత్త. ఓకే. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? పిహెచ్డి. ఆహా, దేని మీద? ఇండియన్ మ్యారేజ్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. ఆ టిఫిన్ కూడా చేద్దామండి. పప్పి, నీకు చాలా అర్జెంట్ పని ఉంది. ఏ పని? ఆ పని. ఆ పని కరెక్ట్. రోజ్ 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 రోజా పువ్వే. బై ద వే, మీకు మొక్కలన్న జంతువులన్న ఎందుకంత ఇష్టం? అవి మనుషుల్లా మోసం చేయలేవు కాబట్టి. అయితే నువ్వు లైఫ్ లో కలిసిన వాళ్ళందరూ చీట్స్ అన్నమాట. మేబీ. ఏ, అందరూ ఒకేలా ఉండరు కదా. టేక్ మీ ఫర్ ఎగ్జాంపుల్. యా అందరూ ఇలాగే ఉండరుగా. ఔచ్. ఎనీవేస్, నీ బాయ్ ఫ్రెండ్స్ కూడా చూడడానికి మంచి వాళ్ళనే ఉన్నారు. బుల్షిట్. బాయ్ ఫ్రెండ్సా? ఆ షాపింగ్ కాంప్లెక్స్ లో బాడీ బిల్డర్స్. వాళ్ళు నా ఫ్రెండ్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ బాయ్ ఫ్రెండ్ బిజినెస్. ఇన్ ఫ్యాక్ట్ నాకు ప్రేమ అంటే నమ్మకం లేదు. ఎనీ ఫ్లాష్ బ్యాక్? దాని గురించి మాట్లాడకపోతే మంచిది. వెరీ గుడ్. ఇలాంటి విషయాలు బయట మాట్లాడకూడదు. ఈ కాఫీ గురించి మాట్లాడొచ్చా? ఎలా ఉంది? వెరీ బ్యాడ్. థ్యాంక్స్. హే,
చిన్నప్పుడు నా క్లాస్మేట్ అర్జున్, నా లైఫ్లో ఓన్లీ ఫ్రెండ్. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఏయ్, సగమే ఉంది, మిగతా సగం అది స్వీట్ మెమరీ అయితే ఇది బ్యాడ్ మెమరీ. చెయ్యి 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 ఎవరిది. ఇతని గురించే నా మాట్లాడొద్దన్నది. ఓకే, మళ్ళీ రాక్షస బేబీని గోడకిచ్చావేంట్రా? టాప్ 3 రీజన్స్. ఏంటి? నంబర్ 1, సంధ్య రాక్షసి కాదు, అది ఈరోజు ప్రూవ్ అయింది. నంబర్ 2, సంధ్య నన్ను ఇంకా మర్చిపోలేదు. నంబర్ 3, కృష్ణ, రేపు ఈవినింగ్ నువ్వు పార్క్ వస్తావా? అయ్యో బాబోయ్, కాంపిటీషన్ చాలా టఫ్గా ఉందిరా. ఫైనల్స్ ఒక్కరితోనే కదా, చూద్దాం. చూసుకో. హలో. హాయ్ శ్రావణి, కృష్ణ హియర్. ఏంటి మిమ్మల్ని ఫాలో అవుతున్నానని చూస్తున్నారా? కృష్ణ గారు, ఇవాళ నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను ప్లీజ్. అందుకే ఫోన్ చేశాను, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి విష్ చేద్దామని. నేను కాలేజ్కి వచ్చేసాను. అయినా సరే నేనే మిమ్మల్ని ఆఖరిన విష్ చేస్తాను. ఇంపాసిబుల్. అచ్చా, బెట్ నేను విష్ చేయకుండా మీరు ఎగ్జామ్ రాయలేరు. ఐఎమ్ సో సారీ మిస్టర్ కృష్ణ, మీరు ఆల్రెడీ ఓడిపోయారు, ఎందుకంటే నేను ఎగ్జామ్ హాల్కి వచ్చేసాను. ఓకే బాయ్. నీ హాల్ టికెట్ ఏది? ఓ సారీ మ్యామ్. హాల్ టికెట్ ఏదమ్మా? లేదా? వన్ సెకండ్ మ్యామ్, వన్ సెకండ్ చూస్తున్నాను. కనిపెట్టట్లేదు మ్యామ్. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయడం కుదరదు, తెలుసుగా? ఇందులోనే పెట్టాను. గో ప్లీజ్ మ్యామ్, గో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయి బి శ్రావణి ఆటోలో హాల్ టికెట్ మర్చిపోయింది. ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? అవ్వలేదు. థ్యాంక్ గాడ్. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను చెప్పాను కదా పర్సనల్ గా కలిసి విష్ చేస్తానని. ఆల్ ది బెస్ట్. కానీ కాఫీ షాప్ లో ఉంటాను, ఎగ్జామ్ బాగా రాయండి. నువ్వెవరు? ఆటో డ్రైవర్. నువ్వు ఆటో డ్రైవర్లా లేవే. మీరు కూడా ప్రొఫెసర్లా లేరు కదా మ్యామ్. బాయ్. షో కీప్ ఫైట్. మీరు నా బ్యాగ్ లోంచి హాల్ టికెట్ ఎందుకు కొట్టేశారు? నన్ను మీరు అనటం మానేస్తే చెప్తాను. ఒరే, Huh? నువ్వు నా హాల్ టికెట్ ఎందుకు కొట్టేశావురా? మచ్ బెటర్. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? సరే, నిజమే చెప్తాను. శ్రావణి, నీతో మళ్ళీ కలవాలంటే కారణం కావాలి కదా? దానికి దొంగతనం ఎందుకు? అడిగితే నేనే కలిసేదాన్ని కదా. నిజంగా? ఫ్యాంటాస్టిక్. అయితే 1 minute. క్లిప్పు, పెన్ను, జుమ్కీస్ ఇవన్నీ కూడా తీసుకో ప్లీజ్. టాపిక్ చేంజ్ చేయొద్దు. బెట్ నేనే గెలిచాను. ట్రీట్ ఎక్కడ? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బు నేనేస్తే ప్రాబ్లమా? నేను డాక్టర్ అయ్యాక తిరిగిస్తే నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం, డీల్. కానీ ఈరోజు ఎగ్జామ్ పాస్ అవుతావా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? టాయ్ జాగర్స్ పార్క్ కి వచ్చాం, హ్యాండ్సమ్ గా కూడా ఉన్నాం. టింగ్. సంధ్య, హాయ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, రా. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. బై ద వే, యు నో సంధ్య, ఈ సాయంత్రం మన ఎదురు ఎలా, యు నో. హాయ్ గైస్ అండ్ గర్ల్స్, Oh, no. హి ఇస్ కృష్ణ, PhD స్టూడెంట్, వన్ ఆఫ్ us. వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్, వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ మెంబర్స్. కమ్ కమ్ ఎవ్రీబడీ, కమ్ ఆన్, లెట్స్ మూవ్, మేక్ ఇట్ ఫాస్ట్. బ్రదర్, ఇక్కడ ఏం జరుగుతుంది? ధర్నా. ధర్నానా? మై డియర్ ఫ్రెండ్స్, పార్క్ లో ఈ బార్ కడుతున్నారు. తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు, ముసలి వాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు? అదే కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు. ఇది రూల్స్ కి వ్యతిరేకం. ఇది మనందరి ప్రాబ్లం. అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి. ఏమ్రా బాయ్, గా పోలీస్ అని ఎక్కువ మాట్లాడుతుంది. సంధ్య, మ్మ్, 6:30 పార్క్ ఇందుకే పిలిచావా? అవును. ఇంకలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి.
విప్లవం పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ బుష్. కృష్ణ నేను చెప్తాను, నువ్వు ఫాలో చెయ్యి. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ చేయాలి, కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్. బార్ కట్టడం కూల్ కూల్ చేయాలి. నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్, ఇన్ ద క్యాంపస్. ఎవరిది? కమ్ ఆన్ కృష్ణ, గో. వేర్? కూల్ చేయి. కూల్ చేయాలా? 1 సెకండ్. ఒక సూపర్ ఐడియా ఉంది. నాకు ఒక లాయర్ తెలుసు, కామ్నా జేఠ్మలాని, సారీ రామ్ జేఠ్మలాని. ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టులో రిట్ వేద్దాం, స్టే ఆర్డర్ తీసుకొద్దాం, గెలుద్దాం. కృష్ణ కృష్ణ, నీ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలను, కానీ మన స్టూడెంట్స్, మన పవర్ ఏంటో చూపించాలి. బట్ వై? నీకు భయంగా ఉంటే చెప్పు, నేను చేస్తాను. భయమా? కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి, కూల్ చేయాలి. తిరుపతి వెళ్ళావా? చిన్నప్పుడు వెళ్ళాను సార్. గుండు చేయించుకున్నావా? ఫ్రెండ్కి చేయించాను సార్. దర్శనం అయిందా? సరిగా అవలేదు సార్. నీ చేపిస్తా పద. పప్పి పప్పి. కృష్ణ! నేనేదో అనుకున్నాను కానీ నీకు ధైర్యం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి అంతే. అవును, ఏంటి కుంటున్నావు? లెగ్ బెనికింది సార్. పాపం మొహం ఏంటిలా కమిలిపోయింది? లోపల దోమలు ఎక్కువ ఉన్నాయి, మెయింటెనెన్స్ చాలా బ్యాడ్. నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి. చాలా పెద్ద ఇష్యూ అయింది. అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందయ్యా. తెలుసు సార్, అందుకే అంత రిస్క్ చేశాను. డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే మిస్టర్ కృష్ణ సైడ్ స్క్వేర్. డాడీ. ఓకే ఓకే. కృష్ణ, ద పార్టీ వాజ్ రియల్లీ గ్రేట్. ఆ రోజు నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు కాబట్టి మనం అనుకునేది జరిగింది. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద బార్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ ఫోటో, ఆ చిరిగిపోయిన ఫోటో గురించి మాత్రం అడగొద్దు. ఐఎమ్ సారీ, నీ ఫీలింగ్స్ హర్ట్ చేశాను. కానీ ఆ మిగిలిన సగంలో అబ్బాయి ఎవరు? కృష్ణ, నేను అప్పుడే చెప్పాను ఆ విషయం గురించి మాట్లాడొద్దని. ఐ అండర్స్టాండ్. ఫుల్ గా చెప్పక్కర్లేదు, కొంచెం చెప్తే మిగిలింది నేనే అర్థం చేసుకుంటాను. ఐఎమ్ వెరీ స్మార్ట్. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? ఇనఫ్. ఇక్కడి నుంచి వెళ్ళు. బట్ వై? జస్ట్ గో. ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ లాస్ట్. అంత సీన్ ఎందుకు? ఐ డోంట్ బేసిక్లీ ఐ రియల్లీ. ఈడనే ఉందిరా బాయ్. నమస్తే మేడం. సలాం మేడం, సలాం. దొరసానికి ఈ టైం రెడీ అవుతుందో. సలాం మేడం. ఎవరు మీరు? స్టూడెంట్స్, స్టూడెంట్స్. నువ్వు లీడరు కదా, మా డిమాండ్స్ నువ్వే తీర్చాలా. ఏం కావాలి మీకు? బార్ మేడం, బార్. ఓ, ఆ పార్క్ లో బార్ కడుతోంది మీరేనా? చూడండి, ఆ పార్క్ లో బార్ కడితే అందరికీ ఇబ్బంది, మీకు కూడా. మీ తల్లిదండ్రులు ఎక్కడ వాకింగ్ చేస్తారు? మీ పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? మేడం 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 మేడం, నాకు అసలే పిల్లలు లేరు మేడం, జర కోఆపరేట్ చేయరా. అదే ప్లీజ్ మేడం, ప్లీజ్ జర కోఆపరేట్ చేయమలా. అన్న మంచిగా చూసుకుంటాడు. ఏనా మజాక్ కృష్ణ, చేయరా. ఏ కృష్ణ ముకుంద మురారి అబే అవులే, నువ్వే కదరా గోడవల కొట్టింది. యా. ఏమ్రా, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావురా? నకరాలు చేస్తున్నావా? నీ సంగతి తర్వాత చూస్తా. రేపు ఏ బిడ్డ, జోకులేస్తామని కామెడీ లెక్క అనుకుంటున్నావేమో. సీరియస్ గా చెప్తున్నా, కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేదనుకో. సంధ్య, ఐ థింక్ ఇట్స్ అ గన్. తమ్మే, ఇది నువ్వు సినిమాలో చూసే గన్ కాదు, రియల్ గన్. పట్టుకుంటే ఉచ్చబడుతుంది, చూస్తావా? తీసుకో. ఇంకీ పింకీ పాంకీ, ఇలాగే కదా సార్? అన్నా, మన గన్ ఏమైందన్నా? ఏ, ఇది మీ గన్నే, గుర్తుపట్టలేదా? జేమ్స్ 2 మ్యాజిక్ ఆబ్రకడాబ్రా కిలికిలికి చూ. అన్నా అన్నా, నా కళ్ళు చక్కెర తిరుగుతున్నాయే.
ఇదే కదా, నైస్ గన్. సారీ, మర్చిపోయాను. బుల్లెట్. గన్ కొండం మాత్రమే కాదు, వాడటం కూడా తెలియాలి. అచ్చా బచ్చాయనా జా. ఇంకొకసారి మా లీడర్ జోలికి వస్తే ఈ బుల్లెట్ మీ నోట్లోంచి వెళ్ళిపోతుంది. ఓకే, బాయ్ బాయ్. నడుచుకుంటే ఇంటికి వెళ్ళాలి. బాయ్. ఏయ్, థ్యాంక్ యూ. నానమ్మ, ఇవాళ నా పుట్టినరోజు. బ్లెస్ మీ. థ్యాంక్ యూ. ఇవాళ నా పుట్టినరోజు బాబాయ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అయితే ఏం చేయమంటావే? ఏనుగుని తీసుకొచ్చి నీ మళ్ళీ దండయించమంటావా? వెళ్ళి కాఫీ పట్టరా పో. సచిన్ అవుట్. బాధపడుతున్నావా? నువ్వెందుకు బాధపడాలి? నీ బర్త్డేని పట్టించుకోకపోవటం వాళ్ళ కర్మ. నువ్వెంత మంచిదానివి, ఎంత బంగారు కొండవి. ఆహా, అసలు ఈ ప్రపంచంలో ఇంతమంది చెడ్డవాళ్ళున్నా కూడా ఈ మాత్రం వర్షాలు పడుతున్నాయంటే కారణం శ్రావణి అనే బంగారు తల్లి పుట్టడమే. ఇంత బంగారు తల్లి పుట్టినరోజు ఏంటి గోలా? పేషెంట్ ఉందని కూడా చూడకుండా డిస్టర్బ్ చేస్తున్నాను. ఆ రోజు ఛాయిస్ నీ చేతిలో ఉందని చెప్పావు, ఇప్పుడు ముగ్గురు ఇష్టపడుతున్నారు, ముగ్గురు ముద్దులు ఇచ్చారు. నీ ఛాయిస్ ఏంటి అర్జున? తెలీదురా. लगता है आप बड़े उलझन में फंसे हैं। ठंडे दिमाग से सोचिए और बताइए, आपका जवाब ए, बी या सी में से एक है। డెఫినెట్ గా. तो किसके साथ जाना चाहेंगे आप? ఐ డోంట్ నో. सोच लीजिए, आपका जवाब आपकी जिंदगी को बदल सकता है। కరెక్ట్. तो क्या ला करोगे? హే, ఏ అంటే శాలిని, మరి సంధ్యా శ్రావణి. బి రీజనబుల్ యార్. సంధ్యా శ్రావణి, हाँ, శాలిని, సంధ్య. जवाब तो देना ही पड़ेगा। నన్ను టార్చర్ చేయొద్దు, ఆల్రెడీ కన్ఫ్యూజ్ గా ఉన్నాను. ఇది ఈజీ కాదు బిగ్ బి, చాలా డిఫికల్ట్ డిసిజన్. आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं। 50-50 फोन ऑफ फ्रेंड। అవునా? बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए। అయ్యయ్యో, మేము ఉన్నాం కదా, మీకెంత శ్రమ? ఇలా ఇవ్వండి. నేను కూడా ఉన్నాను కదా తాత, టేక్ ఇట్ ఈజీ. నా భార్యకు మాసికం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా? అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వాల్సింది సలహా కాదు, కోడల్ని. అంతే కదండి? కరెక్ట్. ఏయ్, అది చెప్దామనే వచ్చాను. అంటే చూసేసుకున్నారా? ఒక్కరిని కాదు, ఆ. ముగ్గురిని. ఆహా. ఏయ్, ముగ్గురా. ఏయ్, రేయ్, రేయ్. తాత, ఎరా, ఏమిట్రా అంటున్నావ్? ఇక్కడ రాత్రియా? ఇది పవిత్రమైన టాప్ 3. ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దట్స్ ఆల్. ఓహో, అందుకే వచ్చావు అన్నమాట. ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్. క్యూటీ. అందుకే వచ్చాను. సరే కూర్చో. ఒరేయ్ అర్జున్, నేను ఒకటి చెప్పరా? ఓకే. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా, ప్రేమ కూడా ఉండాలి. ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం. ప్రేమ, లవ్, ప్యార్. ఓకే.
రేయ్ నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా? నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా. నో ప్రాబ్లం, ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్. బాయ్, పోతే వస్తారా? వెళ్తున్నాను. మంచిది. అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి. ఈసారి తప్పకుండా కోడలు తెచ్చేస్తారండి. పప్పి, అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వం నీకు దారిపోహేత్తది. అదేరా నిజమైన ప్రేమంటే. చెత్తఫలో చెత్త ఫెలో. బిఎన్ ఇండియన్ అంటావుగా, ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్కపేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? ఎస్. ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే రూపాయి కొని చేయాలి కదరా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది. ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే, ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తేనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా యా యా, లయర్. నిజంగా? కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? yes. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ. సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే కమ్ ఆన్ సంధ్య, నేను చెప్పినవన్నీ తప్పంటే ఎలా? అట్లీస్ట్ ఒక్కసారన్నా నేను చెప్పింది కూడా వినాలిగా. రాబిష్. ఏంటి వినేది? అయినా నువ్వు చెప్పేదంతా ట్రాష్. ట్రాషా? ఒక్కరోజు నువ్వు లవ్ లో పడతావు, అప్పుడు చెప్తాను. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి, నీతో సహా, ఎవరో ఒకరితో రాసి పెట్టుంటుంది. అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు. అతనా? ఎవరతను? ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు, నిన్ను గౌరవించేవాడు, నిన్ను నవ్వించేవాడు, నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు. అలా ఎవరు ఉండరు. అందరికీ ఉంటారు, నీకు తప్ప. ఎందుకంటే సంధ్య, నువ్వు మొండిదానివి, పొగరుబోతువి, వెరీ ఈగోయిస్టిక్. అండ్ యు నో వాట్ సంధ్య, నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు. అన్ఫిట్ ఫర్ లవ్, అన్ఫిట్ ఫర్ మ్యారేజ్. అసలు నీలాంటి అమ్మాయి, ఓ సారీ సారీ సారీ, నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు నువ్వు అమ్మాయి అయితే కదా, నువ్వు ఒక మగరాయుడివి. అందుకే నీ లైఫ్. సంధ్య, ఐమ్ సారీ. సంధ్య, సంధ్య,
ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్పండిరా? ఆ విషయం వదిలేమన్నానా? నో, ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్. సంధ్య ఏం చెప్పింది? అర్జున్, వాట్ షీ టెల్స్? తప్పకుండా తెలుసుకోవాలా? ఇట్స్ డూ ఆర్ డై. ఓహో, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందా? ఆ రోజు నీతో మొక్కలు పాతించినప్పుడే నాకు తెలిసిరా ఏదో రోజు నిన్ను కూడా పాతేస్తుందని. కాకపోతే కొంచెం లేట్ అయింది అంతే. ఏయ్, వై యు గోయింగ్? ఆర్ యు హర్ట్? లైట్ తీసుకో మచ్చా, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. రేయ్, ఒకళ్ళు అయిపోతే ఏంట్రా, మనకి ఇంకో ఇద్దరు ఉన్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. శాలిని! శాలిని! పప్పి! ఆ? ఏంట్రా? శాలిని ఈ రోజు టోర్నమెంట్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంది. Huh? ఐ హావ్ టు గో టు ది ఎయిర్పోర్ట్. యా! What's your name? And yours? హాయ్ శాలిని. Hi, why you so late? నీతో ఒక విషయం చెప్పాలి. Hey, నేను నీకు విషయం చెప్పాలి. వెయిట్. ఈని మిని మైని మో నువ్వే ముందు చెప్పు. శాలిని, ఐ ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలా? లేదంటే కెరియర్ టెన్నిస్ అన్ని వదిలేసి ఇక్కడే ఉండిపోనా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? వై నాట్? అక్కడ టోర్నమెంట్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, లియాండర్ ఉంటాడు. లియాండర్ పేస్. ఐ లవ్ హిమ్ అండ్ హీ లవ్స్ మీ టు. వాట్? మహిమతో విడిపోయాక నేనే తనకి ప్రపోజ్ చేశాను. రియల్లీ? మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఏంటి ఫేస్ అలా పెట్టా? నీకు హ్యాపీగా లేదా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. నువ్వు కూడా ఏదో చెప్తానన్నా? అదా, నీ సన్సైన్ గురించి ఈరోజు అస్ట్రాలజీ కాలంలో చదివాను. నీకు ఎల్లో కలర్ లక్కీ కాదని రాసుంటే చెప్దామని అంతే. డోంట్ బి స్టూపిడ్. టెన్నిస్ బాల్ కలర్ ఎల్లో కాదా? ఆస్ట్రాలజీ అంతా లూజర్స్ కోసం, షాలిని లాంటి ఛాంపియన్స్ కోసం కాదు. నేను లూజరే కదా శాలిని. వాట్? మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. బాయ్ శాలిని. వెయిట్ టిల్ ఐ లీవ్. పని ఉంది. బాయ్. చచ్చా, లియాండర్ పేస్ టెన్నిస్ ఆడతాడని తెలుసు కానీ ఇలా నీ లవ్ లో విలన్ అవుతాడని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా. పోన్లేరా, ఫీల్ అవుకో. ఏంటిది? హార్లిక్స్ నేను తాగను, ఊసేత్తా. అదే ఎందుకు? ఇది ఖాళీ చేస్తేనే కదా ఇందులో చీటీలు తీగలం. పప్పి, మిగిలింది శ్రావణియే కదా, చీట్లు ఎందుకు? షట్! రా. రేయ్, బయలుదేరే ముందు బెల్లం మోగితే శుభశకరం అంటారా? ఐ థింక్ శ్రావణి అనుకుంటా. లైఫ్ లో ఫస్ట్ టైం కరెక్ట్ గా చెప్పావు. తనే. హాయ్ శ్రావణి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణి, రిలాక్స్. ఎక్కడ? ఐఎమ్ కమింగ్. వస్తు పదా. కట్టేశాను బాబు, పొద్దున్న ఎప్పుడో కట్టేశాను. కొంచెం త్వరగా చూడండి బాబు. రూమ్ నెంబర్ ఏమయ్యా? మీ రిసిప్ట్ మీకు ఇచ్చాను కదండి. ఇది కాంపౌండర్ చూపిస్తే సరిపోద్దా? అన్ని వివరాలు అందులో ఉన్నాయి, దాని ప్రకారం అడ్మిట్ చేయండి. శ్రావణి, ఏమైంది చెప్పు. శ్రావణి కూల్, రిలాక్స్. శ్రావణి రిలాక్స్, చెప్పు. ఓ గాడ్, బ్రీతింగ్ ప్రాబ్లం. నేను అడిగితే ఎవరూ పట్టించుకోవట్లేదు. కృష్ణ ఏదైనా చేయవా? కృష్ణ ఏదైనా చేయి ప్లీజ్. నువ్వు చెయ్యి. నా మాట ఎవరు వినట్లేదు అక్కడ. ఎందుకు వినరు? వాళ్ళు వింటారు. రా రా శ్రావణి, ఈ రోజు నేనున్నాను, రేపు లేకపోతే నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేయడం నేర్చుకో. అడుగు శ్రావణి. అరగంట నుంచి చెప్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి అక్కడ. వెయిట్. ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలాగే నెగ్లెక్ట్ చేస్తారా? చస్తున్నా పట్టించుకోరా? ఇస్ ద వే టు రన్ అ హాస్పిటల్? తన ఎన్సెఫలోపతి పేషెంట్, అర్థం కావట్లేదా? వేర్ ఇస్ ద న్యూరో ఫిజిషియన్? ఇప్పుడే బయటికి వెళ్ళి. ఎక్కడ తను? ఎక్కడ? ఐసీయూకి షిఫ్ట్ చేయండి, వెంటిలేటర్ పెట్టండి, టెరిఫిలిన్ మానిటల్ ఇంజెక్ట్ చేయండి. నౌ కమ్ ఆన్, డు ఇట్ నౌ. హలో సార్, ఇమీడియట్ గా ఐసీయూకి వస్తారా?
డోంట్ వరీ గ్రాండ్ మామ్, నువ్వు చాలా తొందరగా కోలుకుంటావు. శ్రావణికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కోలుకునేలా చేస్తుంది. నువ్వు అచ్చో మా బామ్మలాగే ఉన్నావు. సరే, ఐల్ కమ్ టు ద పాయింట్. మీ శ్రావణి చాలా చాలా మంచి అమ్మాయి అండి. శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. గ్రాండ్మామ్, ఇది పెద్ద సిగ్నల్. Are you sure? అవునా? థ్యాంక్స్ గ్రాండ్మామ్. ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మధ్య 1,00,000 రహస్యాలు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? గ్రాండ్మామ్, నాకు చెప్పింది శ్రావణికి చెప్పదు. ఠీకే, బాయ్ శ్రావణి. ఏయ్, శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి. డైరెక్ట్గా చెప్పకర్లేదు, చిన్న సిగ్నల్ ఇస్తే చాలు. అక్క అక్క, నాన్న పిలుస్తున్నాడు. ఎలాగో మనం అనుకున్నట్టు తన పెళ్లి చేసేస్తే ఇల్లు మన సొంతం అయిపోతుంది. భేష్, ఏమో అనుకున్నాను, నీకు బుర్ర పని చేస్తుంది. అయినా కానీ ఖర్చు లేకుండా చేసుకోవడానికి వస్తున్నారు కదా. వచ్చింది. ఆ, రేపు 24వ తారీఖు నువ్వు ఖాళీయే కదా? అవును బాబాయ్. అయితే ఇంట్లోనే చావు. నిన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నచ్చితే వెంటనే పెళ్లి చేసి పంపించేస్తా. కానీ నా చదువు. ఇప్పటి నీ చదువుకే లక్షలు ఖర్చు పెట్టి బికాన్ అయ్యాను. ఇంకా నువ్వు చదువుతూ పోతే మేమంతా చిక్కడపల్లి సెంటర్లో కూర్చొని అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకుంటే మరి నానమ్మ? ఆ మహానుభావుడు నీతో పాటు మా అమ్మను కూడా పోషిస్తానన్నాడు. వాడి కాళ్ళు కడి నీళ్లు నెత్తిని చల్లుకుంటాను. బాబా, నోరు మూసుకుని నేను చెప్పింది వెళ్ళే. ప్రతిదానికి డిస్కషన్ ఒకటి. బాబాయ్, ఆ, నేను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోను. నేను ఎప్పుడెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు. నా లైఫ్ నా ఇష్టం. కృష్ణ ఉన్నాడండి? ఎవరు సూపర్ స్టార్ కృష్ణేనా? కాదండి, హజ్లో జాబ్ చేస్తాడు అతను. ఇక్కడ ఎవరు లేరే. అదేంటి, ఇక్కడే ఉంటానని చెప్పాడు. నేను ఒకసారి డ్రాప్ చేశాను కూడా. చూడండి, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా కట్టడం లేదు. ఇక్కడ ఎవరు లేరే. సారీ. సారీ మేడం, మీరు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కృష్ణ అనే పేరుతో ఈ బ్రాంచ్లోనే కాదు, సిటీలో ఏ హెచ్ బ్రాంచ్లోనూ ఎవరు పనిచేయట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? బలవంతంగా పెళ్లి చేసుకోమన్నానా? నీ సంతోషం కోసమే కదమ్మా అలా చెప్పాను. నీకు ఇష్టం లేకపోతే చేసుకో. కూర్చో కూర్చో కూర్చో. కానీ ఆ కుర్రాడు మంచాడు. కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకునేవి కాకుండా మీ నాన్నమ్మకి లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఆపరేషన్ కూడా చేయించు. అఫ్ కోర్స్ ఈ విషయం నీతో చెప్పొద్దని ప్రామిస్ కూడా చేయించుకున్నాడు. ఏం లేదమ్మా, నీ పెళ్ళిలో మా అమ్మ మళ్ళీ లేచి ఆరోగ్యంగా అటు ఇటు తిరుగుతూ చూడాలని కోరిక. ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టను. మంచో చెడు నువ్వేవో నిర్ణయం తీసుకో. ఏంటండి ఇది? గౌతమ్ మీ అమ్మగారికి వైద్యం చేయిస్తా అన్నాడా? నాకేం అర్థం కావట్లేదు. నాకు మాత్రం అర్థమై వచ్చిందా? అసలు విషయం ఏమిటంటే బాగా డబ్బున్న గుప్తదాత ఒకడు కొన్ని ఆపరేషన్ చేయిస్తున్నాడు. అందులో ముసల్దాంది ఒకటి. శ్రావణి గౌతమే ఈ ఆపరేషన్ చేయిస్తున్నాడని నమ్మిందనుకో, పెళ్లి చేసి వెళ్ళిపోతుంది, మనకి పీడ విరగడవుతుంది. అర్థమైందా?
రే నువ్వెన్న బొకే షాప్ పెడుతున్నావా? నేను ఇంకా నువ్వు 10th పాస్ అయినందుకు ఇవన్నీ వచ్చాయనుకుంటున్నాను. షటప్, నేను 7th డిస్కంటిన్యూ రా. You have 15 new messages. Message 1. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ శాలిని. ఏంటి నేను చెప్పిన నమ్మేసావా? నేను లియాండర్ పేస్ ని లవ్ చేయట్లేదు. ఏప్రిల్ ఫూల్, నువ్వు పెద్ద బక్రవ్ అయిపోయావు. అప్పుడు నీ ఫేస్ చూడాల్సింది. సో వియర్డ్. ఓకే, కాల్ మీ బ్యాక్. Message 2. ఇది నా హోటల్ ఫోన్ నంబర్. హోటల్ వీనస్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్, రూమ్ నంబర్ 12. కాల్ మీ బ్యాక్. హా ఏ ఇంతకీ నేను పంపిన ఫ్లవర్స్ నచ్చాయా? ఈ కొత్త ట్విస్ట్ ఏంట్రా బాబు? అనవసరంగా లియాండర్ గారిని తిట్టానురా. పైసా ఫీల్ అయి ఉంటాడు బాబు. చూసావా శాలిని నన్ను ఎంత మిస్ అవుతుందో? కొంచెం ఎక్కువ మిస్ అయిందిరా. హే షీ ఇస్ మిస్సింగ్ మీ మ్యాన్. రే అంటే నువ్వు ఇప్పుడు స్విట్జర్లాండ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? డెఫినెట్లీ స్విట్జర్లాండ్కి వెళ్తాను, శాలినికి ప్రపోజ్ చేస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను. దట్స్ ద ప్లాన్. మరి శ్రావణి సంగతి ఏం చేసావు? పప్పి, శ్రావణి నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలియదు. బట్ శాలిని, she loves me, okay? She loves me. She loves నీ me. పని బాగుందిరా. నేను 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, కనీసం ఒక్క కాంటి కూడా వర్కౌట్ అవ్వలేదు నాకు. బాబోయ్. Hi. Miss Helene, was ist Ihre Stärke? Der Wunsch, den Pokal, ci gewinnen. Coche la sua foratesa? Coche Kemia Domindanto. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజు మీరు డిన్నర్ ఎక్కడ చేస్తున్నారు? Riverside Indian Restaurant, 8 p.m. 8 p.m. Thank you. Come on, let's go. Thank you. Mr. కృష్ణ, మీరేంటి ఇలా వచ్చారు? Dad, నేనే రమ్మన్నాను. నువ్వా? That's right. ఏంటి సార్ నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యారా? లేదు, షాక్. సార్ డోంట్ వరీ సార్, మ్యాజిక్ చూడండి. Come on, Shalini. Come on, concentrate, you can do it. I still can't believe it. ఈ ఇయర్ కూడా నువ్వు విమిల్డన్ ఆడలేవు. నీకన్నా 200 ర్యాంక్స్ తక్కువ అమ్మాయి. షేమ్ ఆన్ యూ. ఆ అమ్మాయి చేతిలో ఓడిపోయావంటే, అండ్ దట్ టు ఇన్ ది ఫస్ట్ రౌండ్. Stop it, Daddy! I can't believe it. I still can't believe it. వదిలేండి, Just Daddy, please. listen. Daddy, go from here, Daddy, just go! Okay. It's okay, Shalini. You tried, but you lost. It's okay. నిజంగా చాలా కష్టపడ్డాను ఓడిపోవడానికి. What? ఇంకా 2 వీక్స్ వరకు నో టెన్నిస్. మనం జాలీగా తిరగచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. లెట్స్ గో అండ్ ఎంజాయ్. Match? Why? ఐ ఇడియట్, నీకోసమే. నువ్వు నా కోసం అంత దూరం నుంచి వస్తే నేను నీ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక్క టోర్నమెంట్ ఓడిపోలేనా? లెట్స్ గో అండ్ ఎంజాయ్. Yes! Hello? Puppy! I'm in love. తాతకు ఫోన్ చేయి, అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని చెప్పు. అంటే డిసైడ్ అయిపోయావా? షూరా? షూరా? రే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించాయి. అర్జున్ వెడ్స్ శాలిని. ఒరే బట్ అమ్మాయి దృష్టిలో నువ్వు కృష్ణ కదరా? ఏ అది ఈ రోజు వరకు మాత్రమే. నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాయ్. ఓకే. యా. Guten Morgen, what are you looking for? హాయ్. A gift? A gift? For whom? Can you keep a secret? Can I tell my husband? Yeah, sure. Okay, tell me. I need a gift for the girl I'm going to marry. Aha. Hmm. Look. This is what my husband gave me when he asked me to marry him. Wow, it's perfect. I'll take it. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Bye. Bye, thank you. Shalini, X
Excellent shot, Charlie. Excellent. You are a champion. Hallo, was machen Sie da? Kommen Sie sofort raus, kommen Sie raus. Hey, Sie sind ja betrunken, das ist Privatgelände. Hey, stop that. Wir haben hier nichts zu suchen. Hey, school. Okay, but it's your responsibility, okay? Okay, thank you. Take him back to the hotel. Hello, Mr. Krishna. Hi, sir. How are you? Sir, How sir. are you? Sir, please, late అయింది సార్ ప్లీజ్. Yeah, very, very late. అవకాశం ఎప్పుడు వచ్చినప్పుడు తెలియదు, అది పోయినప్పుడే తెలుస్తుంది. బట్ యు బోత్ బి హ్యాపీ. నాకంతా తెలుసు. తను మ్యాచ్ ఎందుకు ఓడిపోయిందో కూడా తెలుసు. షాల్నీకి 5 years ఉన్నప్పుడు నేను టెన్నిస్ ఆడతాను డాడీ అని గొడవ చేసింది. వద్దన్నానని నాతో మాట్లాడలేదు. అప్పుడు పట్టిన ర్యాకెట్ ఇప్పటిదాకా వదలలేదు. దాని పట్టుదల చూసి నేనే ఆశ్చర్యపోయాను. అందుకే నా లైఫ్ నుంచి మర్చిపోయి తనని ఒక ఛాంపియన్ని చేయాలని, తను వింబల్డన్ గెలిస్తే నేను చూడాలని అనుకున్నాను. అదే జరిగితే ప్రతి ఇంట్లోనూ ఒక షాల్ని పుట్టాలని కోరుకొని తల్లి ఉండదు. కానీ నువ్వు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. సార్ ఇప్పుడు కాదు, 5 years అయిన తర్వాత, తను ఏం మిస్ అయిందో తెలుసుకున్న తర్వాత, అప్పుడు తను నీతో గొడవ పడచ్చు, నన్ను ఎందుకు ఆపలేదని నిన్ను నిలదీయచ్చు. అప్పుడు మాత్రం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. షాల్ని టెన్నిస్ ఆడి ఆడి బోరుగా ఫీల్ అవుతున్న టైంలో రిలీఫ్ గా నువ్వు దొరికావు. కానీ నాకు తన గురించి తెలుసు. డెఫినెట్ గా మళ్ళీ టెన్నిస్ ఆడాలనుకుంటుంది, నంబర్ 1 కావాలనుకుంటుంది. బట్ దెన్ ఇట్ వుడ్ బి టూ లేట్. Too late. Sir, please. Sir, listen to me. Sir. హలో. వాట్? వాట్ ఇస్ దిస్ కృష్ణ? యు లీవింగ్? యా, ఏమైంది ఎంత సడన్ గా? ఏమీ అవ్వకూడదని వెళ్ళిపోతున్నాను. What? శాలిని, నేనెంత సెల్ఫిష్గా ఆలోచించానో అర్థమైంది. నువ్వు నా కోసం మ్యాచ్ ఓడిపోయానని చెప్పినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. బట్ మనం చేస్తుంది తప్పు శాలిని. నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నావు. Hey, you don't. ఇండియన్ క్రికెట్ టీం మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను భోజనం కూడా చేసేవాడిని కాదు. ఓడిపోవడానికి కారణమైన ప్రతి ప్లేయర్ని పేరున తిట్టుకునేవాడిని. నిన్న నువ్వు మ్యాచ్ ఓడిపోయినందుకు ఇండియాలో ఎంతమంది డిప్రెస్ అయి ఉంటారో ఒక్క సెకండ్ ఆలోచించు. నీ గురించి కూడా అందరూ అలాగే తిట్టుకుంటుంటారు, ముఖ్యంగా మీ డాడీ. దానికి కారణం నేనవటం నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా మా డాడీలా మాట్లాడుతున్నావేంటి? నీకు నేను నిన్నే చెప్పాను, ఐ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ టెన్నిస్. సిక్ అయితే మెడిసిన్స్ తీసుకుంటారు, టైర్డ్ అయితే రెస్ట్ తీసుకుంటారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నావు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇండియాలో ఏ చిన్నపిల్లని అడిగినా నా రోల్ మోడల్ షాల్ని రావు అంటుంది. అది ఎప్పుడూ అలాగే ఉండాలి. But I love you. నీ టెన్నిస్లో లవ్ అంటే 0. దానికేం వాల్యూ లేదు. చూడు, తన టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయిందని ఒక 7.5 years old అమ్మాయి ఏం తినలేదు. టెన్నిసే తన లైఫ్ అనుకున్న ఆ షాల్ని నాకింకా గుర్తు. అది నీకెలా తెలుసు? ఆ ర్యాకెట్ని విరగొట్టిన క్లమ్జీ, ఆరగెంట్, ఇడియట్ అర్జున్ నేనే. అర్జున్, శాలిని, మీ నాన్న కలగినట్టుగా ఒకరోజు నువ్వు తప్పకుండా ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవాలి. సో ఛాంపియన్, ఐ హోప్ యు అండర్స్టాండ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పా? షాల్ని, ఏమైందమ్మా? ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు? బేబీ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళిపోతుంటే బాయ్ చెప్పడానికి వచ్చాను. రాత్రి నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు సార్, కరెక్ట్గా మాట్లాడారు. మీ డాటర్ వరల్డ్ నెంబర్ 1 అయినప్పుడు మీకు ఒక పెద్ద విసిల్ వినపడుతుంది. ఆ విసిల్ నాదే. థ్యాంక్ యూ. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్స్. బాయ్. దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా. పప్పి ప్లీజ్,
నేను కరెక్టే చేశాను రా. ఇంకా టాపిక్ వదిలే. శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది? షీఈస్ వెరీ ఫైన్. ఆపరేషన్ ఇస్ సక్సెస్. నౌ షీ కెన్ టాక్, షీ కెన్ వాక్. అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా. నువ్వెవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా. డాక్టర్స్ కూడా చెప్పనున్నారు. బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా. నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడూ అనుకోకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రావణిని కలవాలి, ఓహో, నా గురించి అన్నీ చెప్పాలి. ఏ డోల్నా రా, ఇటు రావయ్యా. ఏమయ్యా, ఆ రోజు కాలేజీలో మా పిచ్చి దాని కోసం పాట పాడింది నువ్వే కదూ? అనుకున్నానులే. దాని సెల్లు కూడా నీకే దొరికిందా? మీరే శ్రావణి బాబాయ్? ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా? నిశ్చితార్థమా? ఇవాళ శ్రావణ నిశ్చితార్థం అయ్యా. కుర్రాడు అంటే బాగా డబ్బునోడు అనమాట. ఏంటి అర్థం కాలేదా? దా చెప్తాదా చూడు. ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయం కాదు. చక్రధర్రావు గారు, ఆ అమ్మాయి మా కాలంలో కృష్ణ గారు, అక్క పిలుస్తుంది. ఎరా నీ ఉడ్బిని పరిచయం చేయవా? 1 సెకండ్. అక్క, ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. ఏంటి ఎంగేజ్మెంట్ ఇంత సడన్ గా? నీకు తెలీదా? తెలిసే వచ్చావు అనుకున్నానే. నీ రూమ్ లో మెసేజ్ కూడా పెట్టాను. నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పలేదా? ఏ రూము? మర్చిపోయావా? ఒకసారి నేను డ్రాప్ చేశాను. జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు. అదా? అదే, అక్కడికే వెళ్ళాను. అక్కడ నువ్వు లేవంటే ఆఫీసు కూడా వెళ్ళాను. కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను. శ్రావణి 1 సెకండ్. యాక్చువల్గా ఏమైందంటే నేను క్లియర్గా చెప్తాను. మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది, అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు, నిజాలు ఎప్పటికీ మర్చిపోలేము అని. శ్రావణి, ఏ సిట్ సిట్ సిట్. నా కొలీగ్స్ నేను కలవాలంటున్నారు. గౌతమ్, ఇతను కృష్ణ, అంతే కదా? హాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గౌతమ్ నా బెటర్ హాఫ్. సారీ, మై బెస్ట్ హాఫ్. హే, చెట్టెక్కించొద్దు ప్లీజ్. నాకు హైట్స్ అంటే చాలా భయం. ఓకే, నైస్ మీటింగ్ యూ. త్వరగా వచ్చి. శ్రావణి, నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా? అవును. వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు. నీ మాటలు నమ్మి పిచ్చిదాల్లో తిరిగాను. శ్రావణి, ఐమ్ సారీ. నా మాట విను ప్లీజ్. నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే? ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వెతికినా కనపడటం లేదు. నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు. అది మాత్రం నిజం. అందుకే నేను క్షమిస్తున్నాను. శ్రావణి, టైం అవుతుందిరా. నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది మాత్రం నిజం. ఆల్ ది బెస్ట్ శ్రావణి. బాబు గారు, అర్జున్ బాబు వస్తున్నారు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా. అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే, వినలేదు. తాత, నేను నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత. తాతయ్య, వెళ్ళిపోదాం. తిరిగి జర్మనీకి వెళ్ళిపోదాం ప్లీజ్. నువ్వెన్నైనా చెప్పు, నా మనసు మాత్రం నేను మార్చుకోను. నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం. అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే బ్రతుకుతావు అన్నమాట. Am I right? జీవితాంతం. నా జీవితం ఆఖరి దశలో. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు, నీ జీవితం గురించి. తాత, నేను చేయగలిగినంత చేశాను. ఇంకా నా చేతిలో ఏం లేదు. నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా. నీ మనసునే అడుగు, సరైన సమాధానం చెప్పు. ఫైన్, ఇక్కడే ఉండు. బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు. కృష్ణారావు, ఇనఫ్ ఇస్ ఇనఫ్. వెళ్ళు. I've had it.
బాబురావు చెప్పు, అసలు ఏమనుకుంటారు ఆయన? వాట్స్ ఇస్ ప్రాబ్లం? ఏంటిది? ఇవన్నీ తాతగారికే బాబు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదు. ఈ వాతావరణం ఆయనకి సరిగ్గా పడినట్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేం అనలేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఏం చేయాలో చెప్పు. వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చావే. గ్రాండ్ డాడ్, చిన్నపిల్లట్లా మాట్లాడదు. ప్లాన్ ఏంటి? నేను చెప్తే వింటావా? వింటాను. అయితే కూర్చో. ఆ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఆ, నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను. come again? కమ్ము లేదు, రమ్ము లేదు. ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు, ఆ, అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను. ఆ. స్వయంవరమా? హాయ్, నా పేరు అనుపమ. యూ కెన్ కాల్ మీ అను. ఐ లవ్ ఎవ్రీథింగ్. మీకు 500 crores ఉన్నాయని డాడీ చెప్పారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా. మీకు 500 కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు 500 crores ఉన్నాయని నాన్నగారు చెప్పారు. కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం. మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. కాదనకండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో. ఐ డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా. అపాయింట్మెంటా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? Who do you think I am? ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. అయ్య బాబోయ్, సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాను ఐ కాబట్టి. డోంట్ కేర్. పప్పి జస్ట్ లిసన్ టు మీ, డోంట్ బి సిల్లీ, గో. నువ్వే వెళ్ళి చెప్పు. పప్పి జస్ట్ గో. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. యా. ఎలా? పప్పి పప్పి ప్లీజ్, పప్పి పప్పి ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే. ఏంటలా చూస్తున్నావు? అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా? చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను. సంధ్య, ఐఎమ్ సారీ. అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియలీ సారీ. కానీ ఇట్స్ ఓకే. నువ్వుగా కలవాలనుకున్నావు, నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు. నో సెంటిమెంట్స్. యా, నో ఫ్లాష్ బ్యాక్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అదేం కాదు. నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది. ఇంకా బాగుండేదా? యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు. నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి. హే, ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్న అబ్బాయినా? నేను శరత్ 4 years బ్యాక్ కలిసాం. కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజ్ చేశాడు. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్. విడిపోయాం. అప్పటి నుంచి నా లైఫ్లో ప్రేమే లేదు. కమ్ ఆన్ సంధ్య, చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపేస్తావా? ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా? దాట్స్ నాట్ రైట్. అప్పుడు కూడా తను ఇవే మాటలు అన్నాడు, నేను మొగరాయండని. తట్టుకోలేకపోయాను. మేబీ యూ బోత్ ఆర్ రైట్. కాదు సంధ్య, నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను. కానీ అది వదిలే, యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను. నువ్వుగానే ఉండు. యూర్ వెరీ స్పెషల్. ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్య. ఇస్తే హీల్ బి ద లక్కీయెస్ట్ గాయ్ ఇన్ ద వరల్డ్. ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ అంటావా? వాట్? నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్?
Are you serious? యా విల్ యు మ్యారీ మీ? నిన్ను హలో తాత కంగ్రాట్స్, నీ ప్లాన్ వర్క్ అయింది. అమ్మాయి దొరికింది. అది కూడా నా టాప్ 3 లోంచి. ఎవరు టాప్ 3 లో అమ్మాయి? ప్రొఫెసర్ లక్ష్మణ్ రావుస్ డాటర్. ఎవరు? సంధ్యనా? యా సంధ్య. కన్ఫర్మ్ తాత, ఈసారి 100%. ఓకే, నువ్వు ఇమీడియట్ గా బయలుదేరు. యా రైట్ అవే. తప్పకుండా వచ్చేస్తాను. ఏయ్ బాబురావు, రే అందరికి ఫోన్ చేసాం కదా. అందరూ అయిపోయినట్టారా? కానీ మా విజయవాడ గజన్ కుమార్ మాత్రం మిగిలిపోయిందిరా. ఈసారి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ హైదరాబాద్ వచ్చారంట. అవసరం అయితే మనుషుల్ని పంపించైనా సరే వాళ్ళని పిలిపించు. థ్యాంక్స్ రా. ఓ నో. వాట్ డ్యూడ్ ఏమైంది? రే శాలినికి ఇంకా చెప్పలేదురా. అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు. హలో. హే ఛాంపియన్, గుర్తున్నానా? హే అర్జున్, ఇట్స్ మీ. ఏంటంత హుషారుగా ఉన్నావు? హే ఉండునా మరి. ఐ హావ్ న్యూస్ ఫర్ యు. వాట్స్ అప్? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్. ఎవరు? శ్రావణేనా? ఏ నీకు శ్రావణి ఎలా తెలుసు? ఇడియట్, నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ మీద తన పేరు రాసావు. What is your girlfriend's name? Why? There is a tradition. You have to put her name on it. Her name is Shravani. ఇంతకీ డేట్ ఎప్పుడు? 17. 17th. ఓ షక్స్, నాకు ఆ రోజు మ్యాచ్ ఉంది. ఐ కాంట్ మేక్ ఇట్. ఐమ్ సారీ. Hey, it's okay. నాకు రావాలనే ఉంది కానీ It's okay. ఆల్ ది బెస్ట్. Thank you. And listen, వాట్? final సరిగా ఆడు. ఓకే. Yeah. Bye. ఓకే. అర్జున్, తాతకు కావాల్సింది ఇదే, సంధ్యకు కావాల్సింది ఇదే, శ్రావణికి కూడా కావాల్సింది ఇదే. దట్స్ ఇట్. వాట్ డ్యూడ్? హే Hey guys, cheers to Arjun's bachelorhood, which is coming to an end. తెలుగులో చెప్పా. మా ఓడి బ్రహ్మచర్యం బద్దలైపోతున్నందుకు. Hey, cheers మాత్రం ఇంగ్లీష్ కదా? ఓ సారీ, అయితే చేరలే. guys, I have to say something. ప్రతిభ గాడు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, అనుకోగా ఉండే అమ్మాయి కావాలని అనుకుంటాను. Am I right? నేను కూడా అంతే. కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని ప్రేమించగలిగితే ఐ థింక్ దట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో cheers to me and my better half. Cheers! నాన్సెన్స్. బిగ్ మ్యాన్, నన్ను కాదు. నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్. పెళ్లి కాంప్రమైజ్ కాదు, కమిట్మెంట్. హాయ్ అర్జున్. హాయ్. సింగిల్ మాల్ట్ ఆన్ ద రాక్స్. యు I don't drink. బార్లో మిల్క్, నీకు పెళ్ళి. ఫైనలీ అంటే చాలా స్ట్రగుల్ పడ్డావు అనమాట. చాలా చంపదెబ్బ కొడుతున్నాను. లవ్ మ్యారేజ్? అలాగే అనుకో. యు ఆర్ నాట్ షూర్. I'm sure I like her. In fact, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచే. She's my childhood sweetheart, you know. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు బాస్, పెద్ద అయిన తర్వాతే అటు చూడు. వెరీ బ్యాడ్. ఏ నాకు నా ఫియాన్సీ గురించి బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు. ఐఎమ్ 100% షూర్. నీ మనసు ఒకటి చెప్తోంది, మాట ఒకటి చెప్తోంది. హే కన్ఫ్యూజ్ చేయదు. నా మనసు నా మాట ఒకటే. ఐఎమ్ షూర్. మిల్క్ మ్యాన్. పప్పి టాటా టాటా. అలాగే. బాయ్. One more drink?
ఎవరైనా నీకన్నా బాగా డాన్స్ చేశారు? నా తాత నా బెస్ట్ ఫ్రెండ్. ఐసి చాలా హ్యాపీగా ఉన్నారు. మన వడికి పెళ్ళి అయితే ఎందుకు హ్యాపీగా ఉండరు? ఆయన కోసమే కదా అంతా. ఏ నా పెళ్ళికి వస్తున్నావు కదా? నో అర్జున్, బట్ అర్జున్ యువర్ షూర్ మ్యారేజ్ షూరా? చెప్పాను కదా 100% అని. నో అర్జున్ నో. పెళ్లి చేసుకుంటే తనని బాగా చూసుకుంటావా? బాగా చూసుకోవడానికే కదా పెళ్లి చేసుకుంటున్నాను. నో నో అర్జున్, నాకేం అర్థం కావట్లేదు. ఏదేమైనా కష్టం నష్టం తప్పు ఒప్పు ఎప్పుడు తన వెనకాలే ఉంటావుగా? అరే బాబా ప్రామిస్. ఓకే డన్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అండ్ సంజయ్. థ్యాంక్ యూ శరత్. నా పేరు నీకెలా తెలుసు? నా వుడ్ బి పేరు సంధ్య అని నీకెలా తెలుసు? అర్జున్ ఏయ్ నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. నీ సంధ్యని నేను సరిగా చూసుకుంటానా లేదా అని తెలుసుకోవడానికి వచ్చావు కదా. ఐ నో. ఎస్ అర్జున్ ప్లీజ్ ప్లీజ్ అర్జున్ వన్ మోర్ ట్రై. తాత పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ఇష్టం కాదు ప్రేమ అని నువ్వు ఒకసారి చెప్పావు, గుర్తుందా? అవును. ఇప్పుడు నేను ఒకటి చేయబోతున్నాను, దానికి నువ్వేం బాధపడవు కదా? ఒరేయ్, నువ్వు చేసేదాని వల్ల ఎవరూ బాధపడకూడదు, గుర్తుంచుకో. గో హెడ్. పొద్దు నుంచి షాపింగ్ పనులు వెడ్డింగ్ కార్డ్ పనులతో పూర్తిగా అలసిపోయాను. నేను ఇంకా నడవలేను అర్జున్. అయినా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీతో ఇంట్లో మాట్లాడడం కుదరదు అందుకనే. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్ళికి పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏయ్ మర్చిపోయాను, సంధ్య మన పెళ్ళికి శరద్ ని పిలవనా? ఏంటి? శరద్ నిన్ను అనుకోకుండా డిస్కోలో కలిసాం. నైస్ గాయ్. అతని షరత్ నీకెలా తెలుసు? తనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, అప్పుడే మన పెళ్లి గురించి చెప్పాను. మన పెళ్ళికి తన్ని పిలవడం ఏంటి? అవసరం లేదు. ఏ రిలాక్స్, శరద్ నన్ను తన పెళ్లికి పిలిచాడు, అందుకే కర్టీసీ కోసం మన పెళ్లికి పిలుద్దాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే ఫర్గెట్ ఇట్. శరత్ కి పెళ్ళా? యా, హీస్ గెటింగ్ మ్యారీడ్. ఆ అమ్మాయిని కూడా కలిసాను, మంచి అమ్మాయి. సరే ఇంటికి వెళ్దాం. ఆ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయా? ఏ అమ్మాయి? ఓ శరద్ గర్ల్ ఫ్రెండ్. నైస్ గర్ల్. ఎక్కువ మాట్లాడలేదు అనుకో, హోమ్లీ టైప్. తను ఎలా ఉంటే నాకెందుకు? హోమ్లీ అట హోమ్లీ. పేరు కూడా తెలుసుకునే ఉంటావు. ఆ అమ్మాయి పేరేదో పద్దు, ఛీ పద్మ, గుర్తులేదు. బట్ నీకెందుకు? ఏ పేరైతే నాకెందుకు అని ఏ అడగకూడదా? అదేమన్నా పెద్ద తప్ప? ఏయ్ సంధ్య, రిలాక్స్ సంధ్య, పద ఇంటికి వెళ్దాం. మనం ప్రొఫెసర్ రావు గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాలి. ఇంతకీ పెళ్ళెప్పుడు? ప్రొఫెసర్ రావుకు పెళ్ళా? శరత్ పెళ్ళెప్పుడు? ఓ శరత్ 17th. ఎందుకు శరత్ గురించి అడుగుతున్నావు? అతను నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నమ్మలేకపోతున్నాను. శరత్ ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైంది? అసలు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏం చేశాడు? నా గురించి పట్టించుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఓకే, నేను తప్పు చేశాను. ఈ రోజు వరకు తనతో మాట్లాడలేదు. అయితే ఏంటి? తనే నాతో మాట్లాడచ్చు కదా. ఈగోయిస్టిక్. సంధ్య, నేనే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు ఇలా ఏడవు. మరి శరత్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలియగానే ఎందుకు ఏడుస్తున్నావు? నాకు తెలియదు. నాకు తెలుసు సంధ్య, నువ్వు ఇంకా శరత్ని ప్రేమిస్తున్నావు, అతన్ని మళ్ళీ కలవాలనుకుంటున్నావు. అదంతా ఏం లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఐ డోంట్ లవ్ హిమ్. తన మొహం కూడా ఇంకెప్పుడు చూడను. నాకు ఎదురు పడినా మాట్లాడను. అయితే మాట్లాడద్దు. The door was open and I could look inside although it was so bright. And I found you. నువ్వేంటి ఇక్కడ? ఒక్క చెంపదెబ్బకి అర్జున్ని పెళ్లి చేసుకుంటున్నావు. అలా అయితే నేను ఎన్ని చెంపదెబ్బలైనా తినేవాడిగా. నీ పెళ్లి? అర్జున్. హే హే హే, ఐఎమ్ సారీ సంధ్య, నేను మళ్ళీ నీతో అబద్ధం చెప్పాను. కానీ ఈసారి అది నీ మంచికే. నాకు తెలుసు నువ్వు శరత్ని ఇంకా ప్రేమిస్తున్నావని. నీ ట్రూ లవ్ నీకు చూపించాలనుకున్నాను. నిజమైన ప్రేమ నుంచి ఎవరు పారిపోలేరు. ఒక్కసారి ప్రేమలో పడితే ఫినిష్డ్. I hate you. I hate you. I hate you. సంధ్య, ఐ లవ్ యూ. 2 సార్లు కొట్టావు, సరిపోతుందా? పోనీ ఇంకో 4 సార్లు కొట్టు.
సారీ తాత. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. మళ్ళీ విలేజ్కి వెళ్తానంటావు. అయితే నేను కూడా నీతో వస్తాను. ఇక నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. కానీ సంధ్య ఇంకా శరత్ని ప్రేమిస్తుందని తెలిసి కూడా ఎలా పెళ్లి చేసుకోగలను? ఐఎమ్ సారీ తాత. నేను మళ్ళీ నిన్ను డిసప్పాయింట్ చేశాను. నీ మీద నాకు కోపం లేదురా. 4 నెలల క్రితం నాకు తెలిసిన అర్జున్ వేరు. ఇప్పుడు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. అర్జున్, ఐఎమ్ సారీ రా. నిన్ను నానాయాతనలో పెట్టాను. నా ఆరోగ్యం బాగా లేదని నాటకం ఆడాను. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీకు జీవితంలో సరైన తోడు అవసరమని. ఆ తోడు నాకు దొరికింది తాత. ఇన్ని రోజులు నేను పెళ్లి వద్దన్నాను. ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. ఎవర్రా అమ్మాయి? పర్లేదు తాత, తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. నానమ్మ, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 12 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేదు కదే. ఇప్పుడు నీ పెళ్లి పనులన్నీ నేనే చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ శ్రావణి. హాయ్. మా ఫ్రెండ్ నీకోసం అమెరికా నుంచి పంపించాడు. నువ్వే ఓపెన్ చేయాలంట. ఓకే ఓకే. గౌతమ్, యా. థ్యాంక్స్ ఎందుకు? మా నాన్నమ్మ కోసం చేసిన దానికి. ఇట్స్ ఓకే. ఏమ్మా, ఈ పెళ్లి నీ ఇష్టంతోనే చేసుకుంటున్నావా? నానమ్మ, ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. కాదమ్మా, ఆ రోజు హాస్పిటల్లో కలిశాడే కృష్ణ చాలా మంచి అబ్బాయి. నిన్ను మళ్ళీ ఇలా చూడటానికి కారణం ఏంటని చేసుకుంటున్నాను. నాకు ఇంతకంటే కావాల్సిందేమో చెప్పు. ఐఎమ్ హ్యాపీ. నీ మాటల్లో ఉన్న సంతోషం నీ కళ్ళల్లో లేదు. తాతగారు, చిన్న రిక్వెస్ట్ అండి. వాట్? నాకు C++, జావా++, ఆ విజువల్ బేసిక్ కొత్తగా వచ్చిన శాప్ లాంటి ఏం తెలీదు. నాకు సాఫ్ట్వేర్ సైడ్ జర్మనీలో జాబ్ చూడగలరా? నీకొచ్చిన విద్యకు జర్మనీలో ఏ ఉద్యోగం దొరకదు పో. ఆహా, అయితే గల్ఫ్లో వచ్చేద్ది. రేయ్, ఈరోజు ఇంపీరియల్ గార్డెన్స్లో శ్రావణి పెళ్ళిరా. వెళ్ళి ఒక బొకే ఇవ్వు. ఆల్ ద బెస్ట్ రా. టేక్ కేర్ పపి. బాయ్. అర్జున్, జీవితంలో మళ్ళీ కలవకూడదు అనుకున్న ఆ శరత్ సంధ్య మళ్ళీ ఎందుకు కలిసి ఉంటారంటావు? తనను పెళ్లి చేసుకోకపోయినా సంధ్యను పెళ్లి చేసుకునేవాడు ఎలాంటి వాడై ఉంటాడు, సరిగ్గా చూసుకుంటాడా లేదా అని శరత్కొచ్చిన ఆలోచనే దట్స్ కాల్డ్ ట్రూ లవ్. స్టార్ట్ చేయి. ఏంటి ఆ పన్నీర్ తినడం? ఇలా ఇలా సరిగ్గా పెళ్లి రోజు మంది ఏంట్రా? రే, నేను చేసుకునేది నీ చెల్లెలు కాదు కదరా. వన్ సెకండ్. హలో. హలో, నేను ఆ రోజు తెలుసు ఇంట్లో తెలుసు. మీరు శ్రావణి ఫ్రెండ్ కదా? యా, మా ఎంగేజ్మెంట్ కూడా వచ్చారు. మీ పెళ్ళికి విష్ చేయడానికి వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీకు విషయం చెప్పనా? యా. ఆ రోజు అందరూ మీ గురించి ఏవేవో అనుకున్నారు. ఏ గౌతమ్, శ్రావణి చాలా మంచి అమ్మాయి. మేవేదో అఫ్ కోర్స్ అవి నేను పట్టించుకోను. నిజంగా
ష్యూర్, గతాన్ని పట్టుకుని వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఫ్యాంటాస్టిక్. అయితే మీరు శ్రావణిని ఒక రాజ్కుమార్లా చూసుకుంటారు కదా? నో, ఒక దేవతలా చూసుకుంటా. గౌతమ్, శ్రావణి చాలా 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 మంచి అమ్మాయి. ఐ నో, అంతేగా. ఆల్ ది బెస్ట్ యూ అండ్ థ్యాంక్ యూ. శ్రావణి. థ్యాంక్స్. ఎవడ్రా వాడు? మా ఆవిడ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రా. ఎక్స్ బాయ్ ఫ్రెండా సెక్స్ బాయ్ ఫ్రెండా? ఎరా మీ ఆవిడే పిలిచిందా పెళ్ళికి? అయి ఉంటుందిరా. రే ప్రేమాభిషేకం అన్నమాట. ఇది నీకు ముందే తెలిసి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారా? దాన్ని అందాన్ని వదులుకోలేకరా. ఫస్ట్ టైం చూసినప్పుడు పిచ్చెక్కిందా. ఏముంది, 4 నెలలు వాడుకుని వదిలేద్దాం, ఎలాగో సెకండ్ హ్యాండే కదరా. అది చూపేంట్రా. ఏంట్రా రాస్కల్. శ్రావణి! నన్నే కొడతావా? శ్రావణి! నా ఇష్టం. మధ్యలో నువ్వు రావడానికి హీరోరా. అయ్యగారు మీరా? కృష్ణారావు గారమ్మా, మీ నాన్నగారు అయ్యగారి దగ్గర డ్రైవర్గా పనిచేసేవారు. గాడ్ బ్లెస్ యూ. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అర్జున్ ఎలా ఉన్నాడు తాతయ్య గారు? వాడు నీకు ఇంకా గుర్తున్నాడనమాట. శ్రావణి! పట్టుకోండి రావండి. పట్టుకోండి. శ్రావణి! శ్రావణి! ఎవరమ్మా అతను? మోసగాడని తెలియక ఒకప్పుడు ప్రేమించాను తాతగారు. ఇప్పుడు నా పెళ్లి చెడగొట్టడానికి వచ్చాడు. ఈ పెళ్లి చేసుకోవద్దు శ్రావణి. వీడు పెద్ద చీట్ శ్రావణి. ఎవడరా చీటర్? ప్లీజ్ నా మాట నమ్ము. ఎందుకు నమ్మాలి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నిన్ను మోసం చేస్తాడు శ్రావణి. నిన్ను వదిలేస్తాడు శ్రావణి. ప్లీజ్. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. ఎలా నమ్మను? నేనే అర్జున్. అక్క, అతన్ని కొట్టద్దని చెప్పక్క. ప్లీజ్ కొట్టద్దని చెప్పక్క. ఏమిటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, అతను చాలా మంచివాడక్క. నాన్న నీకు అబద్ధం చెప్పాడు. నాన్నమ్మకి ఆపరేషన్ చేయించింది అతనే అక్క, గౌతమ్ వాడు కాదు. ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా తనే భరిస్తానని చెప్పడం నేను విన్నానక్క. అక్క, గౌతమ్ మంచివాడు కాదక్క. నేను మొత్తం విన్నానక్క. నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అతన్ని నమ్మొద్దు ప్లీజ్ అక్క. పెళ్లి చేసుకుంటే వచ్చి ఆగు, ఆగు. ఏయ్, ఏయ్, కొట్టొద్దు. అర్జున్ రారా. అర్జున్ రారా. శ్రావణి! రారా. నేను రాను తాత. నువ్వు మధ్యలో రాకు. ఆ అబ్బాయి ఇప్పుడు కూడా ఆ విషయం చెప్పట్లేదంటే తను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇలా దెబ్బలు తినడానికి నాకేమైనా పిచ్చా? ఒరేయ్, ఆ అమ్మాయిని ఎందుకు అట్లా బతిమలుతావు? నువ్వే చెప్పావు ట్రూ లవ్ కోసం ఏదైనా చేయొచ్చని. అదే చేస్తున్నాను కదా నేను. శ్రావణి, ఇతని కన్నా ఎక్కువ ప్రేమించేవాడు ఈ జీవితంలో నీకు దొరకడు. ఒరేయ్, నువ్వు అక్కడే ప్రేమిస్తే చాలరా. ఇద్దరు ప్రేమించాలి. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదని నాతో చెప్పింది. ఆ అమ్మాయి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు తాత, కానీ తన రాజకుమార్లా బ్రతకాలి. అందులోనే నా సంతోషం ఉంది. ఒరే అర్జున్, వీళ్ళందరూ నిన్ను కొడుతుంటే నేను చూడలేదురా. రారా. తాత ప్లీజ్ తాత. తాత అతన్ని దూరం చేసుకోకు. మోసం చేస్తాడు తాత.
నేను ఐమ్ సారీ. నీకు అబద్ధం చెప్పాను, నీ మనసు బాధ పెట్టాను. కానీ నిజంగా నేను కావాలని చేయలేదు. ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ. శ్రావణి, నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ వెరీ మచ్. నొప్పిగా ఉందా? ఎందుకింత ఆలస్యం చేసావు అర్జున్? ట్రాఫిక్ జామ్. ఏంట్రా చూస్తున్నారు? లాగండి బయటికి. ఏయ్, ఆగు! చూశారుగా, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. వాడి మీద చేయబడిందో మీ తలలు ఎగిరిపోతాయి. ఏంటన్నా ఇది? ఇక మాట్లాడకు. పెద్ద ఆయన చెప్పింది వినపడలేదా? సిగ్గులేదు? పద బయటికి. పెద్ద ఆయన చెప్తే మేము వినాలా? అమ్మా అదనరా. నోర్మి, నేను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఎక్స్క్యూజ్ మీ నాన్న, అయిందా? ఇంకేమైనా ఉందా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.